హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. కాయ పెడుతుంటే పాలు పోయినాయి కింద. ఇంకా పాలు కింద పోయినా మొత్తం. ఇంకా దీన్ని చూస్తే ఆడు అమ్ముతుంటుంది చూడు. ఇంకా ఆడుకుంటుంది. ఎంత పోయినాయి దాకా పెట్టి పాలు. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. మా ఆవిడ చెప్దాం ఏమంటుందో ఇప్పుడు. అమ్మో పాలు పోయినాయి కింద కింద పాలు పడ్డాయి స్టవ్ మీద. ఇక తిడుతుంది చూడండి, లోపల తిట్టుకుంటుంది. బయట తిట్టుతుంది, వీడియో తీస్తుందని లోపల తిట్టుకుంటుంది. ఇక అమ్మ స్టవ్ మొత్తం పాలు పోయినాయి చాయ్ పెడుతుంటే. నిజంగా చూసుకోపో స్టవ్ కిచెన్లో చూసుకో. నేను కాదు అడగదు కానీ మొత్తం ఖరాబ్ అయింది చూసుకోపో. నేను ఎందుకు కడతా, నీకు చాయ్ పెట్టించేది ఎక్కువ. పెద్ద ఒక్కరోజు పెట్టించి చాయ్ పెట్టాలి మళ్ళీ తిట్టు తినాలా. నేను కావాలని పోసిన మరి కింద ఏమన్నా అవి గిన్నె మంచి కూర్చోలేదు, అది కింద పడ్డ జారి ఇట్లా. కావాలని పోయలే కదా నేను. నీకు డబుల్ ఆ స్టవ్ మంచిగా ఉంది అనే ఫస్ట్ కొత్తగా మనంటే కొత్త స్టవ్ ఉంటుంది. అది మంచిగానే లేదు గిన్నె పెట్టడానికి. ఇట్లా గిన్నె పెట్టి ఇట్లా ఇట్లా ఉరిగిపోయింది, పాలన్నీ కింద పోయినాయండి. కింద పోయినాయి. దానికి కొత్త స్టవ్ పడుతుంది. దానికి పాలు ఒక్కటి పోయిన దానికి కొత్త స్టవ్ కావాలా నీకు? కొనిపియ ఇంకొనిపే ఇప్పుడంతా కొనిపియ. అది మంచిగానే ఉన్నది వాడు. ఆ పైన ఒకటి వాడుచు, అది స్టాండ్ ఒకటి వాడుచుకో. ఆ స్టాండ్ మంచి లేక పాలు పోయిన కింద ఒక ½ లీటర్ దాకా పోయిన కింద. మళ్ళా చూసుకోపో ఒకసారి కిచెన్లో. నేను ఎందుకు అడగాల మళ్ళీ ఇంకా అది కూడా ఖరాబ్ అయింది, నీ వల్లనే ఖరాబ్ అయింది. అది కూడా అలా ఇన్ని బట్టలు వేస్తే నిండా అది తిరగకుండా అది ఖరాబ్ చేసి, అది వాషింగ్ మిషన్ ఖరాబ్ చేసింది. 2 years అంట. 1 year కూడా కావట్లేదు రిపేర్ చేపించి. డ్రమ్ము 1 year వేయించారు, డ్రమ్ పోగొట్టింది మళ్ళా. బట్టలకి 2 years కావాలి. 1 year అయింది. 1 year అయింది డ్రమ్ వేయించింది. మా డ్రమ్ము మళ్ళా పోగొట్టింది. నిండా బట్టలు వేసి అది తిరుగుతలేదు. ఇక ఇంకా ఇవాళ మొత్తం ఇక రేపటి నుంచి ఉతుకు కూడా అవుతుంది చేతి నుంచి. ఇక నువ్వు ఉతుకు, ఇక రేపటి తెలుస్తాయి. ఇక రేపటి నేను ఉతుకుతా, నువ్వే ఉతుక్కోవాలి. ఎవరు బట్టలు వాళ్ళు ఉతుకున్నావు? ఎవరు ఎక్కువ బట్టలు నీయే. నా ఏంటో నేను 2-3 రోజులకోసారి స్నానం చేస్తా. అందరికి తెలుసు, అది అందరికీ తెలుసు. నేను 2-3 రోజులకోసారి స్నానం చేస్తా. డ్రెస్ కూడా అట్లా 2-3 రోజులకి. నువ్వే రోజు ఉదయం సాయంత్రం, నీ కొడుకు నువ్వు నీ బిడ్డే ఉదయం సాయంత్రం నా బిడ్డ నాకు కూడా లే కానీ ఎక్కువ వాళ్ళే చెప్తారు. ఇక నువ్వే ఉతకాలి. ఇక వాళ్ళే నీ వాళ్ళే ఎక్కువ. నా ఉండనే ఉండవు. ఇలా 2-3 జతలు ఉంటే నాది ఒక జత ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఒకటే జత ఉంటుంది, నాది ఎక్కువ ఉంటుంది. నేను అయితే ఇప్పను ఎక్కువ. ఇప్పినా కూడా స్నానం చేసినా కూడా అవి వేసుకుంటాను నేను. వీళ్ళే ఉదయం సాయంత్రం ఇప్పుతా ఉంటారు. నేను వాషింగ్ మిషన్ కొనిపియా, స్టవ్ కొనిపియా, ఉన్నాయా అడ్జస్ట్ చేయి. చూడగా చూడు. నేను కొనిపియా. నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ ఏముంది నెక్స్ట్ మంత్లో నాకు తెలుసు కానీ నీకు నెక్స్ట్ మంత్ నాకు ఇప్పిస్తానా? నేను బర్త్డే ఉంటే ఏమన్నా ఏమో బర్త్డే కంటే అవి ఇప్పియాలంట. వాషింగ్ మిషన్, స్టవ్ అవన్నీ ఇప్పియాలంట. ఏమో బర్త్డే వస్తుందని. ఉన్నాయిగా ఇప్పుడు ఉన్నది వాడు. అట్నే వాడు. కొత్తవి అయితే కొనిపించాను, పైసలు అయితే లేవు. కొత్తవి లేవు. నీ బర్త్డేకి కూడా అంతకేమి ఇప్పియం. ఒక కేకు, డ్రెస్సు అంతే. ఒక డ్రెస్సు, కేకు అంతే, ఏముండదు. కాకపోతే రెస్టారెంట్ పోదాం, బిర్యానీ తిందాం అంతే.
అంతే పిల్లలు మనమే. నాకేమొద్దు పో. ఏం కావాలి మరి? ఏం కావాలి? ఏమొద్దంటే ఏమొద్దంటది. మళ్ళీ స్టవ్ కావాలంటే వాషింగ్ మిషన్ కావాలంటది. మళ్ళీ మిక్సీ కూడా కావాలంట. మిక్సీ కూడా ఖరాబ్ మిక్సీ అంట చూడు. ఇగో ఒక్కొక్కటి గుర్తు చేస్తా ఉంటే అది కావాలంటది. ఏం ఇప్పియాలి? ఏం లేవు ఇప్పుడు అంతలా. ఇప్పుడు ఇయర్ ఏం కొనిపియ. అన్నీ నెక్స్ట్ ఇయర్ అంతగా లేని లేవు. డబ్బులు కూడా రాలేదు. ఏడ రావట్లేవు డబ్బులు కూడా. అంతా లాస్ ఉన్నది. ఇంకా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి పిల్లలకి మళ్ళా. అయితే బడ్జెట్ లేదు ఈసారి. ఏం లేవు. నీ బర్త్డే కూడా ఏం లేదంట. ఫస్ట్ బీరువాలు ఉన్నాయి కట్టు. బీరువాలు ఉన్నాయి, డ్రెస్సులు చీరలు కట్టు సరేనా? అవి వేసుకో. అవి బీరువాలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది బీరువాలు ఉండబట్టి. వేసుకుంటలేవు సరిగా. మీ లెక్క అన్ని ఖరాబ్ చేయను నేను. మేము అంటే కొన్ని వేసుకుంటూనే ఉంటాం. మీ లెక్క దాపెట్టుకోము మేము. మరి వేసుకో అలా నువ్వు కొనిపించవుగా. ఎందుకు కొనిపించాం? ఇయర్కి ఒక 4-5 డ్రెస్సులు దాకా కొన్నాళ్ళ 3 డ్రెస్సులు కొంటూనే ఉంటాం. నువ్వే 3 డ్రెస్సులు కొనిపించినావు. కొనిపించలేదా? ఏడా అంటాం. సీజన్ కి ఒక 2 డ్రెస్సులు కొనిపించినాం. పోయినసారి సీజన్ బాగుండే. సీజన్ బాగుండే. సీజన్ కి 2 డ్రెస్సులు. కొనిపించినాలే కథ పడకు. బీరువాలు ఉన్నాయని పోయినవి. బీరువాలు ఉన్నాయని పోయినవి ఫ్రెండ్. లాస్ట్ ఇయర్ బర్త్డేకి 2 డ్రెస్సులు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 10th యానివర్సరీ ఉండే, మ్యారేజ్ డే. ఆ సారీ నువ్వు కొనిపించలేదు. కొనిపిపోతే నేను దగ్గరుండి కొనిపించినా లేదా? పైసలు దగ్గరుండి నీకు ఇప్పించినా లేదా? నీకు ఇప్పించినా లేదా దగ్గరుండి? పెద్దాన్ని ఇచ్చిండు. నేను ఇప్పించిన కొనిపించిన. ఇయర్ యానివర్సరీకు అన్నిగానికి జ్వరం వచ్చిండే, మనమే చేసుకోలేదు. అన్నిగానికి జ్వరం వచ్చి యానివర్సరీ చేసుకోలేదు ఈసారి. అమ్మని చూసుకోవడమే అయిపోయింది మొత్తం. హాస్పిటల్ తిరగడము, హాస్పిటల్లో ఉండడము. ఈ ఇయర్ కొనిపించాలి. నాకు దసరా షాపింగ్ ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా? ఈ ఇల్లు కట్టిన కాడ నుంచి దసరా షాపింగ్ చేపిస్తారు. దసరా అయితే మనం అంతా చేసుకోం పండగ. నీకు కూడా తెలుసు. దసరా పండగ చేసుకోమని మనకే హడావిడి ఉంటుంది. చేసుకోము. దీపావళి చేసుకుంటామని తెలుసు. దీపావళి కొనుక్కుంటామని తెలుసు. లాస్ట్ ఇయర్ దీపావళి కొనిపించిన ఒక్క మాట. లాస్ట్ ఇయర్ దీపావళికి మనం బిజీగా ఉన్నాం. చెరుగట్టు ఉండే వల్ల బిజీగా దసరా పోయిన ఇయర్ అంత చేసుకోలేదు చెప్తున్నా కదా నేనే. మనకు అది వర్క్ రావడం వల్ల మనం చేసుకోలేదు. మరి లాస్ట్ ఇయర్ ఇన్ని డ్రెస్సులు కనిపించినాయి. ఇయర్ అయితే ఏం కొనిపించేది లేదు ఫ్రెండ్స్. ఇవి ఆడుతూనే ఉంటుంది. అట్నే ఆడుతూ ఉంటుంది కానీ మేము ఏం కొనిపించాము. అదైతే కడుక్కోపోయి ఫస్ట్ మొత్తం ఎండిపోగాలి. పాలు మొత్తం పోయినాయి. గట్టిగా పోయి కడుక్కో స్టవ్ ఇట్లా. ఇట్లా వస్తాయి. ఇట్లా వాళ్తాయి మొత్తం గట్టి. అవి మొత్తం మరకలకి ఇట్లా పడగాల. ఫస్ట్ అయితే అది క్లీన్ చేసుకోపో. ఎవరు చేయాలి? ఓకే ఉంటుందా? మొత్తం నాతోటి పని చేపిస్తారు. ఇట్లా మొత్తం ఇంట్లో ఉంటున్నాను ఎట్లయినా. షాప్కి కూడా పోనిస్తలేరు వీళ్ళు. ఇంట్లో ఉంచుకుంటారు. రోజు ఎమ్మడ పడుతున్నాడు. అంతే ఎడుస్తారు. అని వాడైతే ఎడుస్తాడు. ఇక పోద్దు అని నువ్వే అలవాటు చేసుకున్నావు. ఎవరు అలవాటు చేసి దర్శనం చెప్పు. డాడీకి చెప్పు. పోదని చెప్పు. డాడీకి చెప్పు అని అంటారు. ఎవరికైనా వెనక నుంచి అంటారు. ఎవరు నేనేమన్నాను తెలిసిన ఎవరు అనేది అన్నది. అట్లా ఏమన్నాను. పోమనే చెప్తా. వెళ్ళిపో షాప్కి వెళ్ళిపో అని. అట్లా ఎప్పుడు చెప్పాలి ఇప్పుడైతే. అదే నువ్వు మాట్లాడదు. అమ్మ నువ్వు మాట్లాడక ఏమన్నాడు? ఇంట్లో నుంచి నీ బట్టలు వాడేస్తా అన్నాడు. సరిపోతా వెళ్ళిపోతా. మీరే అనుకొని తినరు. మీరే అన్నీ చేసుకోరి.
పైసలు ఎక్కడి నుంచి వస్తే చూద్దాం మరి. వెళ్ళిపోతాయి నువ్వు మాకు పైసలు పంపించాలి. పైసలు ఎందుకు పంపిస్తాయి? ఇంట్లో లేనిగా ఇంట్లో నుంచి చెలగొట్టినాక ఎందుకు పంపిస్తాం? బట్టలు పడేసి గుర్తుకున్నా మళ్ళీ పడేయమంటావా? ఫ్రెండ్స్ ఇగో మా ఇంట్లో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది రోజు ఇంట్లో. అది కావాలి ఇది కావాలని. నేనైతే ఏం లేడు ఏం అడిగినా దేంది అవన్నీ వచ్చినాయా? వాషింగ్ మిషన్ ఇవన్నీ కొనిచ్చినా లేదా? 8 years అయిపోయింది ఆ మిషన్. ఇంకా 8 years అని చూసుకోవాలి మంచిగా. ఒక్కొక్కటి చూసుకుంటలేరా? మనం రెండుకున్నప్పుడు అక్కడ ఇక్కడ తిప్పి దాంట్లో డెకరేషన్ కుక్కీ వ్యక్తి క్యాంటీన్ డ్రెస్సెస్ అన్ని కుక్కీ గుండె పిన్నెలు. అప్పుడు వేసినాము, డ్రమ్ పోయింది, వేయించినాం, కొత్త డ్రమ్ వేయించినాం. మళ్ళా ఇక మంచిగా చూసుకోవాలి కదా. ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే వరకు కొత్త డ్రమ్ వేయించాం. మళ్ళా క్లాసులు కుక్కీ పెట్టిండు. అవును పోయింది, డ్రమ్ పోయింది, వేయించినాం. మళ్ళా డ్రమ్ వేపిస్తా. డ్రమ్ కి 6,000 అవుతాయి. మరి కొత్త మిషన్ పెద్దది కొను. కొత్త మిషన్ ఎంత ఉందనుకుంటా? 55,000 అట్లా ఉన్నది మిషన్. కొత్త లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్ ఏం వద్దు నాకు, నార్మల్ కూర్చుంటే చాలు. బట్టలు వేసుకో ఆడ కాలువ కాడ వస్తున్నాం పోయి రోజు 2 రోజులకి ఒకసారి. ఇంకా వాషింగ్ మిషన్ కాలువ కాడ పోయి ఉత్తుకొని వస్తాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక ఏం చేస్తాం, వాషింగ్ మిషన్ అంటే మనం కొనలేము. ఇప్పుడు 2 రోజులకి ఒకసారి మూట కట్టుకొని కాలువ కాడ పోయి ఉత్తుకొని వస్తాం. ఇక ఆడనే ఎండబెట్టుకొని వస్తాం. ఇక విలేజ్ అయితే ఊళ్ళో ఉత్తుకునేటోళ్ళు లేరు. అట్లా చాలా మంది ఉన్నారు. సరే మరి.